సంబంధించి భూసేకరణ కోసం ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారడంతో హైడ్రా అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు మనం చూస్తున్న ఈ బహదూర్గూడ ఏదైతే ఉందో శంషాబాద్ మండలంలో వస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఈ బహదూర్గూడ ఉంది. ఈ గ్రామంలో దాదాపు 650 ఎకరాలకు భూమి సేకరించాలని ఇక్కడ ఒక త్రిశూల్ ఆకారంలో బుల్లెట్ ట్రైన్ సంబంధించిన ఒక టెర్మినల్ అదేవిధంగా బస్సు డిపో టెర్మినల్ చేయడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తూ ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు. అయితే దీంతో ఆ భూసేకరణ కార్యక్రమం ప్రారంభించారు. నిన్న క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఎవరిని కూడా ఆ గ్రామంలోనికి వెళ్ళనీయట్లేదు. మీడియా వాళ్ళు కూడా అలో చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఆందోళన కార్యక్రమాలు లాండర్ ప్రాబ్లమ్స్తో ఎవరిని కూడా ఈ గ్రామం లోపలికి పంపేని పరిస్థితి. సో మొత్తం ఈ గ్రామం చుట్టూ పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా వందలాది మంది రైతులు అక్కడ మా భూములు ఇచ్చేది లేదని ఆందోళన చేస్తున్న నేపథ్యం. ప్రభుత్వం అయితే ఇది ప్రభుత్వం అభివృద్ధి కోసం భూసేకరణ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. సో దీంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా గొడవ. సో ఇది విలేజ్ ఒక ఫస్ట్ ఎంట్రన్స్. మిగతా కొన్ని ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు లోపల ఆల్రెడీ విజువల్స్ వచ్చాయి, ఎక్కడికక్కడ పోలీసులు ఆపుతున్నారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియకుండా ఉన్న పరిస్థితులు. సో దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులను రైతులు కొన్ని చర్చలు జరుపుతున్నారు. మరి ఈ చర్చలు సఫలమైతే విఫలమైతే చూడాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో ఉన్నాము. గ్రామం బయట ఉన్నాం. సో ఇక్కడ ఒక బుల్లెట్ ప్రాజెక్టు గవర్నమెంట్ ప్రతిపాదించింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ బుల్లెట్ ప్రాజెక్టుకు భూసేకరణ కార్యక్రమం షురూ అయింది. నిన్న క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా వాళ్ళకు ప్రొటెక్షన్గా పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులను ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది రైతులను వెళ్ళిపోవాలి, ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి రైతులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. శంషాబాద్ నుంచి ఇటు వెళ్ళిపోయే రోడ్ ఇది. దాని పక్కనే సర్వీస్ రోడ్లో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం. మహిళా రైతులున్నారు. వీళ్ళకు 5 ఎకరాలు 10 ఎకరాలు తాతల కాలం నుంచి అంటే దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, 100 ఏళ్ళు. సో వీళ్ళ బాధ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం, ఒక్కొక్కరితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు, అసలు ఏం జరుగుతుంది, మీ పేరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాల పొలం ఉందా సార్. నా పేరు లక్ష్మమ్మ. మేము కావలోళ్ళం. కానీ మాకు ఏది ఒక మాట చెప్పకుండా మరి మీకు ఇంత ఇస్తామని ఏది గిట్ట మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు సార్. చెప్పకుండా మేము నైట్ వండుకొని తెల్లారు లేచే వరకల్నే వచ్చి మా భూములలో ఉన్నారు. మేము పొలంలో కోతామంటే గిట్ట వద్దు, మీరు పోవద్దు పొలంలోకి, ఇంకా గంట తర్వాత పోదురు అన్నారు. ఇంకా గంట కడితే ఏమంటారు, ఇప్పుడు పోవద్దు మీరు, ఇంకా 2-3 గంటలకు రాపోరు అంటారు. ఇప్పుడు ధర్నా చేసే దగ్గర కోదామంటే సార్ ఎవరికి చెప్పాలి మా బాధ. మరి మాకిట ఇప్పుడు ఇంత అంత ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఇవ్వండి తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి, మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి, ఏం చెప్పలేదు సార్. మాకు చెప్తే మేము ఎందుకోసం బయటికి చెప్పనందుకే వచ్చినాం. ఇప్పుడు వ్యవసాయమే సార్. వరి వేసినాము, పుంటికూర పోసినాము. అవి ఇప్పుడు వరినారుకు నీళ్ళు పెట్టినక పోతుంటే గిట్ట వాన పడ్డదిగా మాంటుండు పోలీసు ఆయన. మరి పిట్టెలలో కొట్టాలి కదా సార్ అంటే సపోర్ట్ చేస్తలేడు. చేస్తుర్రు కదా. కార్తిక రెడ్డి వచ్చి చెప్పిపోయిండు, ఒక 2 సంవత్సరాలు ఆగురి అని చెప్పిపోయినాక ఆయనే సార్ అని మేము యథార్థంగా ఉన్నాం. తెల్లారి వరకల్లా మాకు తెలియదు వచ్చి మా చేనులలో పడ్డారు. పోనిస్తలేరు, బయటికి వెళ్ళనిస్తలేరు, ఇక్కడ రానిస్తలేరు, అక్కడ నిర్మల. మాకుంది సారు 3 ఎకరాల దాకా. మరి వ్యవసాయం చేసుకుంటాం అందులో పిల్లలు జల్లలు అందులోనే బతాం, పొద్దున్న లేస్తే అందులోనే. ఇప్పుడు ఉన్నది లాక్కుంటే మరి మేము ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి, ఎట్లా బతకాలి, ఆ ఉన్న అప్పు ఎట్లా తీర్పాలి మేము? ఇప్పుడు ఎట్లా బతకాలి? మాకు ఏదన్నా గింత ఇస్తా గి న్యాయం అని చెప్పాలిగా. గింత ఇస్తా గింత న్యాయం అనాలి. ఏకదమ్మ నువ్వు మబ్బులో 4 గంటలకే పోయి కడీలు పాతుకొని అందుబాటులో చేసుకున్నావు, ఏడు రానియకుండా. 100 ఏళ్ళ సంది వేసుకుంటారు కదా సార్. మరి 100 ఏళ్ళ సంది అప్పుడు అనొచ్చుగా, తాతల సంది వేసుకుంటారు. 100 ఏళ్ళ సంది మేము కూడా బతుకుతున్నాంగా. ఇప్పుడు 100 ఏళ్ళ సంది నాదాన్ని లాక్కుంటే మరి మేము ఏడ బతకాలి? కాగితాలు ఉన్నాయి సార్, పన్ను కట్టినాయి అంట. ఇయ్యలే ఇస్తామని ఇయ్యలే. 100 ఏళ్ళ సంది అందులోనే జీవితం పొందుతురు. ఏం చెప్తలేరు సార్, మాకు ఏది చెప్తలేరు.
ఇప్పుడు ఏది చెప్తలేరు, మాకు ఏది లేదు. ఇప్పుడు ఆ ఉన్న అప్పు చేసుకొని ఎట్లా నేర్పాలి, ఎట్లా బతకాలి, మాకు ఎట్లా ఆదాయం ఏది లేదు. ఇక ఇప్పుడు మేము సార్ మేము కూడా మాకు 5 ఎకరాలు ఉంటుంది. మాకు పిల్లలు పెళ్ళిళ్ళకి 2 పిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు 3. మాకు ఇల్లు లేదు. మేము బతికేది ఎట్లా? మాకు ఒక నోటీస్ ఇవ్వకపోయారు, 10 రూపాయలు ఇవ్వకపోయారు. ఇట్లా వస్తున్న మంది తెలియకపోయాయి. ఇక ఎవరు పోయిరో ఈ ఊరు పెద్ద మనుషులు ఏం చెప్పిరో మాకైతే ఎవరు ఏం చెప్పలేదు చూడు సార్. ఇట్లా వచ్చి దిగిర్రు, నైటే వచ్చి దిగిర్రు. ఇక్కడ పోనిస్తలేరు, ఇక్కడ పోనిస్తలేరు. లంబడతాండ పోయే ధర్నా చేసుకుంటున్నాం మేము. మాకు 5 ఎకరాలు ఉంటుంది సార్. 5 మంది పిల్లలు నాకు. మా అత్త మామల కాడికి వెళ్ళి చేస్తూనే ఉన్నాం మేము పువ్వులు పెట్టుకున్నాము, ఒరనాలు వేసుకున్నాము. మాకు వ్యవసాయం ఉంది, మేకలు గోళ్ళు మాకు అవి ఇవి ఉన్నాయి. మాకు ఇప్పుడు ఆడ బాయికాడ రూమ్లు వేసుకొని మేము ఉంటాం. ఆడ ఇంటికి వస్తాం, బాయికి వస్తాం. మేము బతికేదే జీవితం గాడ. మరి ఇట్లా చేయబట్టి ఇప్పుడు ఆ పిల్లలకి ఎట్లా చేయాలి సార్? మాకు ఇప్పుడు అప్పు కూడా అయ్యింది, పెళ్లి చేసి అప్పులు కూడా అయినాయి మాకు. మరి అప్పులు ఎట్లా కట్టుకోవాలి సార్? మాకు ఏమి ఇవ్వకపోయి ఏం అడుగుతున్నాము? న్యాయం అడుగుతున్నాము. ఇప్పుడు కలెక్టర్ అయినా ఆయన కూడా బిడ్డల కొడుకులుండి ఆయన కూడా ఒక మంచే కదా, మా లేక మంచే కదా సారు. ఉన్నోళ్ళు కదా వాళ్ళు, ఆయనకు బలగం ఉంటుంది, అంత ఉంటాయి. మాకు న్యాయం చేయాలి. మాకు 3 కోట్లకి ఎకరా అడిగితే ఇవ్వలేం మేము. 3 కోట్లకు అడిగిర్రు, ఈ 6 వాళ్ళు అడిగిర్రు. అడిగితే మేము చేసుకొని బతారు, నా కొడుకులు తిడతారు రేపు. మేము చేత కాకుండా అయినా కప్పక తిన్నామని తిడతారని మేము అమ్ముకోలేము. మరి ఇప్పుడు ఇట్లా పోయినాక మేము ఎట్లా చేయాలి సార్? కొట్టరా మమ్మల్ని తిట్టారు, మాకు ఎడతారు వాళ్ళు. కష్టం చేసిన కానీ మా పిల్లలు చూస్తారా, మమ్మల్ని చూస్తారా? ఇక మా శాతం అయితే లేదు. ఇక నాతో సంది ఇప్పుడు అయితే ఇట్లా కూర్చోనికే కూడా ఓపిక అయితే లేదు చూడు సార్. ఇట్లా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరికి చెప్పాలనో ఏమో అర్థం అవుతలేదు. ఇక ఇట్లుంది. కాంగ్రెస్ వచ్చినాకనే ఇదంతా పెట్టిర్రు. కాంగ్రెస్ లీడర్ రాలే, మాకు చెప్పలే. ఆయన ప్రకాష్ గౌడ్ చెప్పిండు, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, అమ్ముకోకుర్రి, పాస్బుక్లు ఇప్పిస్తా, ఎక్కడ పోవు మీ భూములు అమ్ముకొని చాలా మంచోళ్ళు చెల్లె అని చెప్పిండు. ఆయన కాళ్ళ మీద పడ్డం. మేము పోయి కాళ్ళ మీద వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళ మీద పడ్డాం. కాళ్ళ మీద పడ్డా కానీ మంచిదమ్మా మీకు ఇప్పిస్తా పాస్బుక్లు అనే చెప్పిండు సార్. మరి ఇక ఏది లేవు పాస్బుక్లు అన్న సంది గిట్ట 2-3 ఏళ్ళు ఆయన చెప్పి. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. నాకు బిడ్డ పెండ్లికి ఉంది, 2 ముసలోళ్ళు. బతకలేకపోతున్నాం మేము. అదే తింటాం, అదే కక్కుతాం అన్నట్టు ఉంటాం భూమిలో. మాకేం లేదు తిననీకి ఆదాయం. మాకు న్యాయం కావాలి సార్, అంతే. మాకు న్యాయం కావాలి. సెటిల్మెంట్ ఇంత అని మాకు కూర్చుంటేనేమో ఇప్పుడు మాకు ఉండడానికి కూడా ఇల్లు ఉన్న గుడిసె కూడా దొబ్బుకుంటున్నాం, చెలకలనే ఉంటున్నాం. మీరు మేము పరిస్థితి ఎట్లా? మేము రోడ్డు మీద బతకాలనా? ఎట్లా బతకాలి? మబ్బుల 4 గంటల నుంచి ఇట్లానే చూపిస్తాం సార్. మేము మాకు ఆడ భూమి ఉందా, ఇల్లు ఉందా? మేము ఆడనే బతుకుతున్నాం. మేము పూల చెట్లు పెట్టుకొని ఆడ కష్టం చేసుకొని తెలందాక లేచి తెంపుకుంటాం. మా పరిస్థితి చూడు, మా కళ్ళ మేము 12 గంటలకు లేచి కరెంటే లేదు తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు దిగినప్పుడు తీసేసారు అంటే ఇప్పటికి వాళ్ళు వచ్చిర్రు 4 గంటలకు వచ్చిర్రు అంటే అప్పటి తీసేసారు అంటే లేదు, చెప్పలేదు సారు. చెప్తే మేము ఎందుకు ఇంత బాధపడతాము? మాకు ఎందుకు ఇంత అవుట్ అయిపోతుంది? ఎట్లా ఇంత టెన్షన్ అయిపోతుంది? ఏది న్యాయం చేయండి. మేము పరిస్థితి ఎట్లా? మాది బతికెట్లా? మాకెంత ఇప్పుడు? మేము ఎట్లా బతకాలి? ఏ రోడ్డు మీద ఉండాలి? ఈ రోడ్డు మీద కూడా ఉండని సరే. ఎందుకున్నావు అమ్మ అని దెంగే నెల్లు అమ్మ అంటారు, ఇట్లకెళ్ళి రానిసలేరు. మా పరిస్థితి ఎట్లా? మేము ఆ పిల్లలని ఎట్లా బతికించుకోవాలి? మేము ఎట్లా బతకాలి? ఆధారం పడి దాని మీదనే బతుకుతాం. మేము 100 ఏళ్ళ సంది దాని మీదనే మా ముసలోళ్ళ తోటి మేము అందనే బతకగలుగుతున్నాం. మాకు బయటకు పోనీక కూడా మాకు ఏం న్యాయం చేస్తలేరు సార్. మాకు ఏం చేస్తలేరు. మేము చేసామని 20 లక్షల అప్పు కూడా చేసుకున్నాం సార్ వ్యవసాయం మీదనే. మా పానం వెళ్తే బాగలేక ఇప్పుడు అప్పులు తీర్పాలన్నా కూడా మేము ఎట్లా తీర్పాలన్నా మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు దాని మీదనే మేము తప్పు చేసుకున్నాం, తీర్పగలుగుతామని. ఇప్పుడు మాకు అది కూడా గుంజుకుంటే మేము ఎట్లా తీర్పుకోవాలి, ఎట్లా బతకాలి? మాకు న్యాయం చేయమంటున్నాం. న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి. మరి ఎట్లా న్యాయం చేస్తాడో, ఇక మమ్మల్ని ఏడు ఉంచుతాడో ఆయన పరిస్థితి.
అన్నాడు చేస్తా అన్నాడు, అప్పుడు చేస్తా అన్నాడు. ఉన్నది లాక్కుంటుండు. మరి కోటీశ్వరులు చేస్తా మహిళలకు అన్ని అక్కయ్యలన్న చూసుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు ఇట్లా చేస్తుండు చూడు సార్. మరిగా అడగాలి. ఇక మరి ఇట్లా చేస్తే ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా చేయాలి? మళ్ళీ ఎట్లా బతకాలి సార్? మరి మేము ఎట్లా బతకాలి? ఆయన కూడా ఒక మనిషేగా సార్, మాకు న్యాయం చేయమను. మాది బాదురుగూడ. నా పేరు చంద్రకళ, పసుపుల చంద్రకళ. మా అత్తకు 3 కొడుకులు. మాకున్నది 6 ఎకరాల భూమి. మాకున్నది ఒకటే రూము, మంచికి ఒక రూమ్ ఇల్లు. ఉన్న భూమి ఇప్పుడు గవర్నమెంట్ గుంజుకుంటుంది. అప్పుడు ఏం చెప్పిండు, ఏం గుంజుకోమో పాస్బుక్లు ఇస్తాం మీకు అని చెప్పిండు. ఇప్పుడు పాస్బుక్లే ఏ బుక్కులే, ఉన్న భూమికే మొత్తం కబ్జా చేసి మొత్తం గుంజుకుంటుండు భూమి అంతా. ఏమి ఇస్తలేడు. ప్లాట్లు ఇస్తాం మీకు, ఎకరకు 500 గజాలు ప్లాట్లు ఇస్తాడు. ఆ ప్లాట్ల విషయం మాకేం చెప్పలేడు. ఇంకా ఆ రేవంత్ రెడ్డి చెప్పలేడు, అది ప్రకాష్ గౌడ్ చెప్పలే, ఎవరు చెప్పలేరు మాకు. అసలు అవి ఇస్తామని కూడా చెప్పలేడు, ఏం చెప్పలేదు. మా కోటీశ్వరిని వేయలేడు, ఏ ఈశ్వరిని వేయలే. ఉన్నదే మాది మొత్తం గుంజుకుంటుండు. ఇంకా మా కోటీశ్వరిని ఎడికించి చేస్తాడు. ఇప్పుడు నాకున్నారు 5 మంది పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు. వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా వేయాలి? ఉన్న ఎకరా గుంజుకుంటాడు. గుంజుకున్నాక మేము ఎక్కడ పోవాలి అప్పుడు? మహిళల కోసం ప్రభుత్వం ఉన్నా మాకేం చేయలేడు. అసలు మా ఊరికి గుట్ట ఏం చేయలేడు. ఏం చేసిండని? ఏమన్నా చేసిండా? వచ్చింది బస్సు ఒకటి ఇస్తే, బస్సు ఇస్తే అయిపోతుందా? బస్సులకు మేము రోజు వస్తాం. మేము నైట్ 12 గంటలకు పోతాం పూలు తెంపనిక. 12 గంటలకు పోతే 4 గంటలకు వస్తాం ఇంటికి. 4 గంటలకు వచ్చి 1 గంట సేపు పండుకొని మళ్ళీ పోతాం బాయికి చేసుకోనికే. అది మొత్తం గుంజుకుంటాం. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఏడుకోవాలి ఉన్న భూమి అంతా తీసుకుంటే. మీరు కోర్టుకు గుట్ట వేసిరు, పేపర్లు వేసిరు, కానీ ఇంకా అదేమి అది కాలేదు సార్. దానికి జరగలేదు. ఇంకా కోర్టుకు గుట్ట వేసిరు, కొన్ని చిలకలే భూమి లేకుండా. ఇప్పుడు ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిరు సార్. ఇక్కడోళ్ళని ఇక్కడ, అక్కడోళ్ళని అక్కడ ఆపేసిరు. ఊరవతల కొంతమంది, ఊర్లో కొంతమంది, శివరాస్తల కొంతమంది, ఎక్కడోళ్ళు అక్కడ. ఊరు రైతులు మొత్తం ఒకతానికి వచ్చి తాను మీటింగ్ పెడితే వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది కదా. మరి ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసి, నాకు 6 ఎకరాలు ఉంది, నాకు 4 పిల్లలు, ఒక ఆమెది అయింది సార్, ఇంకా 3 ఉన్నారు. పెద్దోళ్ళే కానీ ఉత్తనే తిరుగుతారు వాళ్ళు. వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటే తిరుగుతారు. జాబులు లేవు, ఏమి లేవు మా ఊళ్ళో. మరి ఆ జాబులు ఇస్తామని జాబులు లేవు, ఏమి లేవు సార్. మరి మా ఊరు మీద ఎట్లా బతకాలా మేము? మాకు ఇప్పుడు గొల్లు ఉన్నాయి, బల్లు ఉన్నాయి, 2 మేక పిల్లలు ఉన్నాయి. దాంట్లోకి ఇంత కొమ్మ కూడా తీసుకోపోని ఇస్తలేరు. అది తీసి అక్కడ నూకు పెడుతుంటాడు. మా ఊర్లోకి మామూలు బలరకొట్టం కాదు, దానికి నీళ్ళు కూడా తాపనిస్తలేరు. మరి పోలీసు వాళ్ళు పోయి తాపాలి కదా. మరి ఆ పెద్ద మంచి ఎవడో వచ్చి చెప్పాలిగా. ఇప్పుడు అందరిని ఒకతాన కూర్చుంటే మీటింగ్ పెడితే వాళ్ళు ఏదన్నా చెప్తారు. నువ్వు ఎక్కడోళ్ళని అక్కడ, ఊళ్ళోని ఊళ్ళోనే, చెలకలని ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిర్రు. ఒకరినొకరు చూసుకోకుండా చెప్తుండే. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేయాలి? ఇప్పుడు ఎట్లా బతకాలి? బహదూర్గూడ సంబంధించిన ఈ మహిళా రైతులు మరి ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ బాధలు అన్నీ చెప్తారు. ఇంతవరకు నోటీస్, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీస్ లేకుండా భూసేకరణ కార్యక్రమం చేపట్టారు. సో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆ భూములు నమ్ముకొనే మా పిల్లలను పెళ్లిళ్ళు చేయడము, వాళ్ళని జాదడము, వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వడము, మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భూములను ఇలా లాక్కోవడం అన్యాయమని వాళ్ళను ఊళ్ళోకి లేదు, వాళ్ళు ఊళ్ళో కూడా అంటే ఆ ఊరు నుంచి ఏదైతే దీక్ష శిబిరం ఉందో, చేను ఉందో, పంట ఉందో అక్కడికి కూడా పోనీయకుండా ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. వీళ్ళకు ఏమన్నా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఆశా వర్కర్లు అంటే మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏమైనా వైద్యం అందించడానికి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏజీ 40, 50, 60, 70 ఏళ్ళలో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. హఠాత్తుగా ఏదన్నా జరిగితే మరి పెద్ద సమస్య. అంబులెన్స్ కూడా అక్కడ చూడండి 108 మనకు అంబులెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. 1, 2, 3 ఇక్కడ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. ఈ అంబులెన్స్లు ఏదైనా అకస్మాత్తుగా, ఎందుకంటే అంటే ఇక్కడ రైతుల ఆందోళన, ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కాదు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఓకే, కొంత కొన్నారు, కొంత అమ్ముకున్నారు అనుకోవచ్చు. ఇది వాళ్ళు ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు పైగా వాళ్ళ భూములలో వీళ్ళు పనులు చేసుకుంటున్నారు. సో ఒకవైపు వాళ్ళకు పట్టాలు లేవు, మరొక వైపు మరి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ యొక్క వచ్చి లాక్కోవడం అనేది పూర్తిగా వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. ఇక్కడైతే ఇటు మహిళా పోలీసులు, అదేవిధంగా కొంత మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లమ్మా మీరు, వీళ్ళు ఆశా వర్కర్లు, వీళ్ళకు ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళకు వైద్యం అందించడానికి, ఎమర్జెన్సీ అందించడానికి ఇక్కడ ప్రభుత్వము
అధికారులు ఇక్కడ ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం ఇది మనం ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గరలో పక్కనే కొంచెం ముందుకొస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉన్న పరిస్థితి. సో అందరు కూడా ఇక్కడ హైడ్రా పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. ఇంతకుముందు మనం ఒక విలేజ్కి వెళ్ళే అక్కడ చూసాము, అక్కడ కూడా పోలీసులు ఎవరిని లోపల పోని పరిస్థితి. సో ఇక్కడ కూడా ఎవరిని కూడా అంటే గ్రామం వాళ్ళని తప్ప ఎవరిని కూడా పోనీయని పరిస్థితి. కేవలం ఐడి కార్డ్స్ చూసి ఇక్కడ బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ వెహికల్స్, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా 108 సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తే వాళ్ళను ఆపడానికి, వాళ్ళకు వైద్యం చేయించడానికి ఇక్కడ చేస్తున్న పరిస్థితి. వీరికి ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ వీళ్ళను వైద్యం చేయించడానికి ఉన్నారు. చెప్పండి. ఉన్నారు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక ఇప్పుడైతే ప్రస్తుతం 20 మంది ఉన్నారు, తర్వాత వస్తారు. ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు అంటే ఎమర్జెన్సీ గురించి మన ఎవరికేం కాలేదు. లోపల ఒక రైతు సమస్యలు లేదు, మీ దగ్గరికి ఎవరు రాలేగా? రాలే. ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదు, ఏమేమి ఉన్నాయి రెడీగా వాళ్ళకి? అన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మొత్తం ఉన్నాయి. ఓకే రైట్. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ సంబంధించిన అన్ని రెడీ పెట్టారు. ఎవరైనా అట్లే తోపులాట కానీ ఆందోళన కానీ ఎమోషనల్ కదా, భూములు అంటే ఎమోషనల్ కాబట్టి ఏదన్నా అయితే కూడా వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అందించి ఫస్ట్ ఎయిడ్ చేసి దగ్గర హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా 108 వెహికల్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. మనం వెహికల్ చూస్తున్నాం, పోలీసు సిబ్బంది ఇక్కడ నుంచి ఇంకో కొంత దూరంలో ఇప్పుడు ఏదైతే ధర్నా దీక్ష చేస్తున్నారో అక్కడ ఉన్నాయి. సో మనం చూస్తున్నా దాదాపు బయట వాళ్ళని ఎవరిని కూడా పోనీయని పరిస్థితి. ఇది ఇక గ్రామం యొక్క పరిస్థితి, బహదూర్ కూడా సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.